నేటి ఆండ్రాయిడ్ యుగంలో మునిగి తేలుతున్న యువతకు రామాయణంలో ఉన్న సద్గుణాలను తెలియజెప్పేందుకు 3 రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్సీఎస్ రామనారాయణ ట్రస్ట్ పేర్కొంది. ఈ మేరకు ట్రస్ట్ సంస్థాపకులు మీడియాకు ఈ విషయం చెప్పారు. రాముడు నడయాడిన భారతదేశంలో పురాతన కాలంలోనే విలువలు, సాంప్రదాయాలతో విద్య, ఆపై నైతిక విలువలు చెప్పే పరిశోధనా సంస్థలు, పాఠశాలలున్నాయన్నారు. కానీ విజయనగరం కోరుకొండ రోడ్లో ఉన్న రామనారాయణంలో అలాంటి నైతిక విలువలు చెప్పే వాల్మీకి పరిశోధనా కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన నాటి నుంచి పరిశోధనా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇవాల్టి నుండి 3 రోజుల పాటు రామాయణంలో నైతిక విలువలపై యువతకు స్పెషల్ క్లాసులు ఇస్తున్నామన్నారు. నారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో అద్భుతంగా మన యూత్ కాంక్లేవ్ రామాయణం అనేది మొదలయ్యింది. ఉదయం 9 గంటలకి మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అదితి గజితరాజు గారితో జ్యోతి ప్రజ్వలనం చేసి అద్భుతంగా ప్రారంభం జరిగింది. ఈ 3 రోజుల్లో కూడా సుమారు 45 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా ఈ 3 జిల్లాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక స్కూల్ నుంచి 3 చిల్డ్రన్ని, ఒక టీచర్ని తీసుకొని వాళ్ళకి 3 నెలల నుంచి కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కరు